హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో ఫండమెంటల్ రైట్స్లోని ఆర్టికల్ 13 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్టికల్ 13 చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్టికల్ 13ని ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని పిలుస్తాము. ఆర్టికల్ 13 ప్రభుత్వం చేసే చట్టాలపై జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష చేసే అధికారాన్ని సుప్రీంకోర్టుకు ఇస్తుంది. మరియు ప్రభుత్వం చేసే ఏ చట్టాలు అయినా మన ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉండకూడదు. వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఆర్టికల్ 13 ప్రభుత్వం కూడా ఫండమెంటల్ రైట్స్కి, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని నిర్దేశిస్తుంది. మరియు ఆర్టికల్ 13 క్లాస్ 1 రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవు అని తెలియజేస్తుంది. అలాగే ఆర్టికల్ 13 క్లాస్ 2 ఫండమెంటల్ రైట్స్ను ఉల్లంఘించే లేదా తగ్గించే చట్టాలు ఏవైనా సరే ప్రభుత్వం చేయకూడదు అని వివరిస్తుంది. ఆర్టికల్ 13 రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను కొట్టేసే అధికారం సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు ఇస్తుంది. ఇది జ్యుడిషియల్ రివ్యూ ద్వారా చట్టం కొట్టేయబడుతుంది మరియు రాజ్యాంగం యొక్క ఆధిపత్యాన్ని తెలియజేస్తుంది. ఆర్టికల్ 13 మన హక్కులకు రక్షణగా నిలబడే శక్తివంతమైన ఆర్టికల్. ఈ ఆర్టికల్ ప్రభుత్వం చట్టాలు చేసే సమయంలో ప్రజల హక్కులు కాపాడేలా చూసుకుంటుంది. ఇది ఆర్టికల్ 13 యొక్క వివరణ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాజ్యాంగ సంబంధమైన విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.